హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని కోరుకుంటుంది మీ హాస్ని రాజపుడి. ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన కొత్త కొత్త కిచెన్ టిప్స్ని అయితే మీతో షేర్ చేయబోతున్నాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. అలాగే మీకు ఏ టిప్ నచ్చింది అనేది కమెంట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోతాం. ఇప్పుడైతే ఫస్ట్ టిప్ చూడండి. మనమైతే ఇలాంటివి పానీపూరీలు ఇలాంటివి దొరుకుతూ ఉన్నాయి కదా మార్కెట్లో. అవి తెచ్చుకొని కనుక మనం ఇంట్లోనే తయారు చేసుకున్నామంటే పానీపూరి తక్కువ ఆయిల్లో నీట్గా చేసుకోవచ్చు. అలాగే బయట మనము అస్సలు తినకూడదనమాట. పానీపూరీలు మనం ఇంట్లోనే ఈజీగా పిల్లలు అడిగినప్పుడు క్షణాల్లో చేసేయచ్చు అనమాట. ఎలా అంటే ఫస్ట్ అయితే ఇలా మనకి పొంగనాల పెన్నెం ఉంటుంది కదా, ప్రతి ఒక్కరి ఇల్లులో ఎక్కువ ఆయిల్లో డీప్ ఫ్రై చేయకుండా ఇలా పొంగనాల పెన్నెంలో ఇలా కొద్దిగా ఆయిల్ని అయితే వేయండి. నేను వీడియోలో చూపించినట్లుగా ఇలా ఆయిల్ని వేసామంటే మనం ఒక ప్యాకెట్ మొత్తం వేయించడానికి కూడా ఇదే సరిపోతుంది. ఇంకా ఎక్స్ట్రా కూడా అవసరం ఉండదు. కావాలంటే చూడండి, ఆయిల్ మొత్తం అలానే ఉంటుంది. ఇప్పుడు దీనిలో ఒక్కొక్క పొంగనాల గుంతలో ఇలా ఒక్కొక్కటి వేసేసేయండి. చూడండి, ఇంకా ఆటోమేటిక్గా అవే తిరుగుతాయి. మనము అసలు స్పూన్ కానీ గరిట కానీ పెట్టి తిప్పాల్సిన అవసరమే ఉండదు. చూడండి ఎంత బాగా తిరుగుతున్నాయో. ఈ విధంగా మనం ఇంట్లోనే పానీపూరీలను అయితే చేసుకోవచ్చు అనమాట. ఇలా ఇంకా కాలిన తర్వాత తీసేసుకోవడమే అంతే. చూడండి, ఆయిల్ మొత్తం అలానే ఉంది. మనము ఈ ఆయిల్ తోటి ఒక ప్యాకెట్ మొత్తం వేయించేసుకోవచ్చు అనమాట. అందుకని బయట తినకుండా మనం ఇంట్లోనే ఈజీగా క్షణాల్లో చేసుకోవచ్చు అనమాట. మనం ఎలాగో ఆలు కర్రీ చేసుకుంటూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఇలా మనము పానీపూరీలు కనుక వేయించుకున్నామంటే ఇంకా పానీని ఒక్కటే తయారు చేసుకోవడము చాలా సింపుల్, చాలా ఈజీ. మనకి ఎన్ని కావలిస్తే అన్ని తినేసేయచ్చు, ఇంట్లేటివి కాబట్టి ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే బగారా రైస్ చేసుకుంటాం కదా, కలర్ రైస్ అంటాము, పలావ్ అంటాము, బగారా రైస్ అంటాము. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పిలుస్తూ ఉంటారు కదా. మరి ఇది చల్లగా అయిపోయిన తర్వాత మధ్యాహ్నం చేసుకున్నాం అనుకోండి, మిగిలి ఉంటుంది. నైట్ తినాలంటే అస్సలు తినబుద్ధి కాదు, చల్లగా అయి ఉంటుంది కాబట్టి. మరి దీన్ని ఎలా వేడి చేసుకోవాలి అంటే ఇలా అయితే చెయ్యండి. మనం అన్నాన్ని డైరెక్ట్గా వేడి చేయలేము, అది మాడిపోతుంది, స్మెల్ వస్తుంది. అలా కాకుండా నేను వీడియోలో చూపించినట్లుగా ఒక డేక్షలో వాటర్ పెట్టేసి స్టవ్ పైన పెట్టేసేయండి. తర్వాత జాలి గిన్నెని ఇలా వీడియోలో చూపించినట్లుగా పెట్టేసి ఆ జాలి గిన్నెలో అన్నంనైతే పెట్టేసేయండి. ఇలా అన్నం పెట్టేసి ఇంకా మనం కింద స్టవ్ వెలిగించేసాం కదా, ఆ వాటర్ వేడెక్కే కొద్దీ ఇంకా చూడండి ఆవిరికి అన్నం కూడా ఇలా వేడెక్కుతుంది అనమాట. అసలు పొగలు పొగలు కక్కుతూ మనకి ఇప్పుడే ఫ్రెష్గా తయారు చేసిన అన్నంలాగా అయిపోతుంది. అలాగే చాలా మనకి టేస్టీగా ఉంటుంది. అలాగే పొడి పొడిగా చూడండి ఎలా రాలుతూ ఉందో, ఇలా పొడి పొడిగా అయిపోతూ ఉంది. ఇలా మనకి కలర్ రైస్ కానీ ఏదైనా సరే, బిర్యానీ అయినా వేడి పెట్టుకోవాలన్నప్పుడు ఈ టిప్ని ట్రై చేయండి. బిర్యానీ అయినా సరే, ఇలా పలావ్ అయినా సరే ఈజీగా ఈ విధంగా వేడి పెట్టేసుకోవచ్చు అనమాట. చాలా చాలా బాగుంటుంది, ఇప్పుడే వండినట్లుగా ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి ఫస్ట్ అయితే ఒక గిన్నెనైతే తీసుకోండి. దాంట్లో 2 టేబుల్ స్పూన్ల పెరుగునైతే వేయండి. మీ జుట్టును బట్టి ఎంత కావాలనో అంత వేసుకోండి. దీన్నే జుట్టుకు అప్లై చేయొచ్చు, ఫేస్ కూడా అప్లై చేయొచ్చు అనమాట. ఎలా అయినా సరే మీ ఇష్టం. ఆ ఆయిల్ మనకి ఆ పెరుగులో మీ జుట్టుకు ఎంత ఆయిల్ పడుతుందో అంత వేసేసుకోండి. తర్వాత మనం ఇంట్లోనే దొరికే అలోవెరాని అయితే ఇంట్లో ఉండేదే వేసేసుకోండి. లేదు అని అంటే ఇలా మార్కెట్లో తెచ్చుకున్న అలోవెరానైనా సరే వేసేసుకొని బాగా కలిపేసేయండి. మనం తలస్నానం చేసే ఒక 1 అవర్ ముందు కానీ, లేదంటే కనీసం అంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా కానీ ఇలా మనము బాగా పెరుగులో కలిపేసుకొని మనం దీన్ని జుట్టుకు పట్టించాలన్నమాట. మనకి జుట్టుకు పట్టించడం వల్ల చలువ చేస్తుంది పెరుగు పట్టించడం వల్ల. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి. అలాగే ఆయిల్ తర్వాత అలోవెరా పట్టించడం వల్ల జుట్టు కూడా స్మూత్గా అవుతుంది, జుట్టు బాగా ఒత్తుగా పెరుగుతుంది, హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది, తల్లో చుండ్రు సమస్య ఉన్నా కూడా తగ్గిపోతుంది. చాలా బాగా పనిచేస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనం ఏదైనా హెవీ ఫుడ్ తిన్నప్పుడు మనకి కడుపులో డైజెషన్ సరిగ్గా కాక తేంపులు వస్తూ ఉంటాయి కదా, అలాంటప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి. చాలా బాగా పనిచేస్తుంది అనమాట. ఏం లేదండి, ఫస్ట్ మనము ధనియాలనైనా సరే, లేదంటే ధనియాల పొడి అయినా సరే, ఏదైనా సరే మీ ఇంట్లో ధనియాల పొడి ఉంటే పొడి తీసుకోండి, లేదంటే ధనియాలనైనా తీసుకోండి. ఇప్పుడైతే ఇలా స్టవ్ పైన గిన్నెలో వాటర్ పెట్టేసి వాటర్ని అయితే వేడి చేయాలన్నమాట. మనం ధనియాలు తీసుకున్నాం అనుకోండి, ఈ వాటర్లో ధనియాలను ఒక 2-3 మినిట్స్ ఉడకనివ్వాలన్నమాట. కలర్ చేంజ్ అవుతాయి, అప్పుడు మనము ఉడగట్టేసుకొని తాగొచ్చు. లేదు ధనియాల పొడిని వేసుకుంటున్నాం అనుకోండి, వాటర్ను వేడి చేసేసి ఇలా కప్పులేకైతే పోసేసుకోండి. తర్వాత దీంట్లో ఇంకా ధనియాల పొడి మీరు ఎంత ఘాటు అయితే తాగగలరో అంత, నేనైతే ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా వేసాను. ఇది ఇలా వేసుకొని బాగా కలిపేసుకొని మనం టీ తాగినట్లుగా తాగాలన్నమాట. తాగడం వల్ల మనకి ఏమవుతుందంటే
డైజెషన్ అనేది ఫ్రీగా అవుతుందన్నమాట. అలాగే మోషన్ కూడా ఫ్రీగా అవుతుంది. కడుపు నొప్పి ఉన్నా తగ్గుతుంది. అలాగే కడుపు ఉబ్బరంగా ఉన్నా కూడా తగ్గిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి ఈ విధంగా ప్రతిరోజు 2 వెల్లుల్లిపాయలను తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. కొంతమంది పచ్చి వెల్లుల్లిపాయలు తినాలంటే ఇష్టపడరు కదా, అలాంటి వాళ్ళకు ఈ టిప్ అయితే చాలా బాగా పనిచేస్తుంది. అలాగే లో బీపీ ఉండేవాళ్ళు అస్సలు తినకూడదనమాట. ఎందుకంటే బీపీ ఇంకా డౌన్ అవుతుంది వెల్లుల్లిపాయలు తినడం వల్ల. అందుకోసమని హై బీపీ ఉంటుంది కదండి, వాళ్ళు కనుక ప్రతిరోజు కనుక ఇలా 2 వెల్లుల్లిపాయల్ని డైరెక్ట్గా తినలేనప్పుడు ఇలా కొద్దిగా వేడి చేసామంటే ఇది మంచి స్మెల్ వస్తుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా వేడి చేసేసుకొని తర్వాత పైన పొట్టు తీసేసి ఇలా మనము ప్రతిరోజు కనుక తిన్నామనుకోండి చాలా మంచిది. మీకు కావలిస్తే కొద్దిగా హనీలో కూడా వేసుకొని తినొచ్చు. మీకు షుగర్ అలా ఉంటే కనుక హనీ లేకుండా ఇలా డైరెక్ట్గా తినేసేయండి. బీపీ ఉన్న వాళ్ళైతే బీపీ కంట్రోల్లో ఉంటుంది. అలాగే మనకి హెల్త్కు చాలా మంచిది, హార్ట్కు మంచిది. అలాగే వెయిట్ లాస్ కూడా చాలా ఫాస్ట్గా అవుతారనమాట వెల్లుల్లిపాయను తినడం వల్ల. తప్పకుండా ట్రై చేయండి. లో బీపీ ఉండేవాళ్ళు అస్సలు తినొద్దండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్లు కానీ పండుగలు కానీ పెళ్ళిళ్ళు కానీ ఉన్నాయనుకోండి, ఇంకా పెళ్ళిళ్ళ సీజన్ స్టార్ట్ అయింది కదా, కొంతమందికి పీరియడ్స్ అనేది రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. కొంతమందికి ముందు వెనకాల అలా వస్తూ ఉంటాయి. మనకి టైంకు ఇంకా రాలేదు అన్నప్పుడు ఈ విధంగా మనము పాలుల్లో నిమ్మరసం పిండేసేయండి. నిమ్మరసం పిండేసి తర్వాత బాగా కలిపేసుకొని ఇలా ఒక 3-4 రోజులు కనుక రెగ్యులర్గా తాగామంటే కరెక్ట్ టైంకి వస్తాయన్నమాట. మనకి ఏదైనా పండుగలు ఉన్నప్పుడు మనకి కరెక్ట్గా రావాలి, లేటుగా కాకుండా అన్నప్పుడు ఇదైతే ట్రై చేయండి. ఇది హోమ్ రెమెడీ కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనము నిమ్మరసం పిండిన తర్వాత ఇంకా ఎంతో కొంత ఆ ఉప్పలో నిమ్మరసం అయితే ఉంటుంది కదా, ఇంకా సమ్మర్ కాబట్టి మనము నిమ్మ ఉప్పల్ని కూడా పడేయకుండా దేనికో దానికి యూజ్ చేస్తూ ఉంటాము. నేనైతే ఇల్లు తుడిచేటప్పుడు కూడా ఈ నిమ్మకాయ ఉప్పలను వేసి ఇల్లు తుడుస్తూ ఉంటానన్నమాట. అంటే దీంట్లో ఉండే రసం ఆ బకెట్లోకి వచ్చి ఇల్లు కూడా నీట్గా అవుతుంది, మనకి ఫ్రెష్గా ఉంటుంది. అందుకోసం అనేసి తర్వాత ఏం చేయాలంటే దీనిపైన ఈ నిమ్మ ఉప్ప పైన మనము కొద్దిగా వంట సోడా ఉంటుంది కదా, వంట సోడాను వేసి ఇలా మనము ఫేస్కి కానీ లేదంటే హ్యాండ్స్కి కానీ అప్లై చేసామనుకోండి, లేదు అని అంటే చంకలలో కూడా అప్లై చేసినా కూడా నలుపు అనేది తగ్గుతుంది. ఎక్కువగా మనకి చెమట వాసన కూడా రాకుండా ఉంటుందన్నమాట. చాలా బాగా పనిచేస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మన ఇంట్లో ఇలాంటి కత్తెలను అయితే వాడుతూ ఉంటాం కదా, కిచెన్లో పాల ప్యాకెట్లు కట్ చేసుకోవడానికి, పెరుగు ప్యాకెట్లు లేదంటే సరుకులు ఏదైనా కట్ చేసుకోవడానికి వాడుతూ ఉంటాము. మరి ఇది కొన్ని రోజులకి మొద్దుబారిపోతూ ఉంటుంది కదా, మరి దీన్ని బయటికి వెళ్ళి సానె పట్టించలేము. మరి దీన్ని ఎలా మనం సానె పట్టుకోవాలి అని అంటే మన ఇంట్లో ఇలాంటివి ఏదైనా కిచెన్ టూల్స్ ఉంటాయి కదండి, ఇలాంటివి స్క్రూ డ్రైవర్ కానీ అలాంటివి, వాటిని ఇలా కట్ చేసినట్లుగా అనాలన్నమాట. ఇలా కట్ చేసినట్లుగా కొద్దిసేపు ఒక 2-3 మినిట్స్ అన్నామనుకోండి, మనకి కత్తెర అనేది షార్ప్గా అవుతుందన్నమాట. మొద్దు బారడం తగ్గి షార్ప్గా అవుతుంది. ఏదైనా కట్ చేసినప్పుడు ఈజీగా కట్ అవుతుందన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనము పల్లీలను ఎక్కువగా తెచ్చుకున్నామనుకోండి, అవి మనము సరిగ్గా పట్టించుకోకుండా వదిలేసామంటే పురుగు పట్టేస్తాయి అన్నమాట. పట్టించుకోవడం అంటే మనం మూత సరిగ్గా పెట్టకపోయినా లేదంటే ఒక్కొక్కసారి మనము అసలు డబ్బాను ఓపెన్ చేయకుండా ఉన్నా కూడా రెక్కల పురుగులు వస్తూ ఉంటాయి. అలాగే పురుగు కూడా పడతా ఉంటుందన్నమాట. మరి అలా పురుగు పట్టకుండా మనం ఎన్ని రోజులు దీన్ని క్లోజ్ చేసి పెట్టినా కూడా పురుగు రాకుండా ఉండాలి, పాడవకుండా ఉండాలి, స్మెల్ రాకుండా ఉండాలంటే ఒక 2-3 బిర్యానీ ఆకుల్ని మనకి ఈ బుడ్డపప్పుల డబ్బాలో పెట్టేసేయండి. ఇలా పెట్టడం వల్ల మనకి ఎన్ని రోజులున్నా ఫ్రెష్గా ఉంటాయన్నమాట. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనకి ఏదైనా ఇంట్లో పండుగలు కానీ ఫంక్షన్లు ఉన్నప్పుడు ఎక్కువగా అల్లాన్ని పొట్టు తీయాల్సి వస్తుంది కదా, చాలామందికి పొట్టు తీయాలంటే చాలా కష్టపడుతూ ఉంటారు. మనకి ఇలా అల్లానికి ఎక్కువ అల్లం ఉందనుకోండి చాలా టైం పడుతుంది. అలాగే మనము ఒక్కరమే తీయాలంటే కూడా లేట్ అవుతుంది. అలాంటప్పుడు ఇలా అయితే చెయ్యండి, మనకి ఎన్ని కేజీలైనా కూడా మనం ఒక్కరమే ఈజీగా వల్లవచ్చు అనమాట, పొట్టు తీయచ్చు. చూడండి, ఫస్ట్ అయితే అల్లాన్ని ఇలా జాలి గరిటె ఉంటుంది కదా, వడియాలు వేయించేటివి అలాంటివి, ఇలాంటి దాంట్లో వేసేసి ఇలా చిన్నగానైనా తుంచండి, లేదంటే అలానైనా పెట్టేసేయండి. ఇలా చిన్నగా తుంచామనుకోండి మనకు గీరడానికి ఈజీగా ఉంటుందన్నమాట. లైట్గా ఇలా వేడి చేయండి. మీరు ఎక్కువ అల్లం అనుకుంటే దగ్గర దీంట్లో 1/2 కేజీకి ఎక్కువనే పడుతుంది. ఇలా కొద్దిసేపు మరీ ఎక్కువ అవసరం లేదు, జస్ట్ ఆ పొట్టు వేడైతే సరిపోతుందన్నమాట. ఇలా ఒక్క
ఒక్క నిమిషం కూడా పట్టదండి. ఇలా జస్ట్ వేడి చేసేసి ఇలా మనము చూడండి ఒక సైడు ఇలా వేడి అయిన తర్వాత ఇలా అన్నామన్నా అది తిరుగుతుంది, లేదంటే ఇలా చేత్తో అనేసేసి తర్వాత మనం పొట్టు తీసామనుకోండి అది గోరువెచ్చగానే ఉంటుంది. కాబట్టి ఒకవేళ ఎక్కువగా వేడిగా ఉంటే కొద్దిసేపు ఆగండి. కానీ ఇది మరీ టేస్ట్ మారుతుందని అస్సలు అనుకోవద్దు, అస్సలు టేస్ట్ మారదు. మనము అల్లాన్ని కాల్చడం లేదు, ఓన్లీ పైన పొట్టును మాత్రమే వేడి చేసాం కాబట్టి మనకి టేస్ట్ అనేది ఏమీ మారదు. చూడండి ఇంక ఇప్పుడు కనుక పొట్టు తీసామంటే పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుంది. అలాగే అల్లం అనేది రాకుండా ఓన్లీ పొట్టు మాత్రమే వస్తుంది అనమాట. ఎన్ని కేజీలైనా కూడా ఈజీగా చాలా ఫాస్ట్గా మనం ఇలా అయితే తీయొచ్చు అనమాట. టైం సేవ్ అవుతుంది, అలాగే మనకి పొట్టు కూడా ఈజీగా వచ్చేస్తుంది, అల్లం అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే నిమ్మకాయని ఇలా అయితే కట్ చేయాలన్నమాట. ఇలా కట్ చేసిన తర్వాత మనము ఏదైనా కూరల్లోకి అలా వాడుకుంటూ ఉంటాము, లేదు అని అంటే లెమన్ రైస్కి అలా వాడుతూ ఉంటాము. ఇంకా ఒక్కొక్కసారి ఒక్కొక్క ఉప్పు మిగిలి ఉంటుంది కదా, అలాంటప్పుడు ఈవినింగ్ టైంలో ఇలా అయితే చేయండి. లేదు ఎక్కువగా దోమలు ఉన్నాయంటే ఒక నిమ్మకాయని కట్ చేసేసుకొని 2 ఉప్పలకైనా సరే లేదంటే ఒక్కదానికైనా సరే ఈ విధంగా మనకి లవంగాలు ఉంటాయి కదా, లవంగాలకి మొగ్గ ఉంటుంది కదా, ఆ లవంగాలని ఇలా గుచ్చండి. ఇలా గుచ్చేసి మనకి ఎక్కువగా ఎక్కడైతే దోమలు వస్తూ ఉంటాయో ఆ ప్లేస్లో పెట్టండి. లేదు ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి అక్కడొకటి పెట్టేసేయండి. అసలు దోమలు అనేది ఈసారి అన్ని లవంగాల ఘాటు అలాగే ఈ నిమ్మరసం ఘాటుకి ఒక్కటి కూడా ఉండవు. ఎక్కువగా ఇంట్లో నల్ల వస్తువులు ఎక్కడైతే ఉంటాయో ఆ ప్లేస్లో ఎక్కువగా దోమలు అయితే ఉంటూ ఉంటాయి. ఆ ప్లేస్లో కనుక ఇలా పెట్టేసామంటే దోమలు అనేది పారిపోతాయి అన్నమాట. సాయంత్రం టైంలో ఇలా పెట్టేసేయండి, ఇంకా దోమలు కూడా లోపలికి రాకుండా ఉంటాయి. ఎక్కువగా ఈవినింగ్ టైంలోనే వస్తాయి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనము పల్లి చెక్కలు కానీ ఏదైనా సరే స్వీట్స్ అయితే తెచ్చుకుంటాం కదా, స్వీట్స్ తెచ్చుకున్నప్పుడు అది మనకి ఆ స్వీట్స్ అనేది చీమలు కానీ లేదంటే ఒక్కొక్కసారి మనము పొరపాటున మూత సరిగ్గా పెట్టకపోయామంటే ఈగలు అలా వాలుతూ ఉంటాయి కదా, అలా చీమలు కానీ ఈగలు కానీ వాలకుండా ఉండాలంటే ఇలా అయితే చేయండి. మనం పొరపాటున మూత లూజుగా పెట్టినా కూడా లోపలికి చీమలు అయితే పోవు. చీమలు పోయాయంటే అస్సలు తినలేము కదా, అందుకోసమని ఇలా మనము ఏదైనా సరే ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ ఇలా స్టీల్ డబ్బాలో కానీ పెట్టేస్తాం కదా, పెట్టేసినప్పుడు మనం ఏం చేయాలంటే ఆ మూతకి పైన కొద్దిగా వెనిగర్ని అయితే అప్లై చేయాలన్నమాట. కొద్దిగా వెనిగర్ని అప్లై చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే ఆ ఘాటుకి ఆ స్మెల్కి ఈగలు రావు, అలాగే మనకి చీమలు కూడా పట్టవన్నమాట. అసలు ఈ ఘాటు వాటికి పడదు. అందుకోసమని ఇలా అప్లై చేసి పెట్టేశామంటే ఇంకా మనకి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళే తీసుకొని తింటూ ఉన్నా కూడా మనకి టెన్షన్ అనేది ఉండదన్నమాట, చీమలు పడతాయేమనే టెన్షను. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనము దారం చెండును అయితే వాడుతూ ఉంటాం కదా, మనం ఒక్కొక్కసారి దారం ఎక్కించాలన్నప్పుడు ఎంత ఎక్కించాలనుకున్నా ఒక్కొక్కసారి ఎక్కదు. ఇంకా 40 ఇయర్స్ వచ్చాయనుకోండి అసలు సరిగ్గా కూడా కనిపించదు దారం ఎక్కించడానికి ఆ సూదికి ఉండే హోలు. ఇంకా ఏ వయసు వారైనా సరే 80+ ఉన్నా సరే ఈజీగా ఎక్కించాలి అని అంటే ఇలా అయితే చెయ్యండి. ఒక పేపర్ని అయితే తీసుకోండి, పేపర్ని ఇలా మడవండి. ఇలా మడిచేసి తర్వాత దీంట్లో సూదిని అయితే ఇలా పెట్టేసేయండి, దారంని పెట్టేసేయండి. ఫస్ట్ దారంను పెట్టేసిన తర్వాత ఇలా సూదిని ఇలా మనకి ఆ పేపర్ దగ్గర ఇలా హోల్స్ దగ్గర ఇలా పెట్టేసేయాలన్నమాట. అంతే, ఇంకా ఈజీగా మనం దారంతో పని లేకుండా, పేపర్ అయితే పెద్దగా ఉంది కనిపిస్తుంది కదా, ఇంకా పేపర్ని లాగినట్లుగా అన్నామంటే దాంట్లోకి దారం అనేది వచ్చేస్తుంది, పేపర్ కట్ అయిపోతుంది అనమాట. ఇలా చేసామంటే చాలా ఈజీగా ఎక్కించవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే కత్తెర్ని వాడుతూ ఉంటాం కదా, ఇది పొరపాటున రెండోసారి కూడా ఇదే టిప్ వస్తుందండి. ఇంకా మరి దీన్ని డిలీట్ చేయడం ఎందుకనేసి చెప్తున్నాను అనమాట. ఇంకా ఏం లేదండి, ఇప్పుడైతే మనం కత్తెరని ముందుగా చెప్పాం కదా, మన కత్తెర మొద్దుబారిపోయినప్పుడు ఇలా మనము షార్ప్గా చేసుకోవాలి అంటే ఇంట్లో కిచెన్ టూల్స్ అయితే ఉంటాయి కదండి, దాన్నే ఇలా పెట్టేసి మనం కట్ చేసినట్లుగా అన్నామంటే మనకి కత్తెర అయినా సరే చాకైనా సరే, చాకును కూడా వాడుతూ ఉంటాం కదా, చాకును కూడా దీనికి పెట్టి ఇలా కట్ చేసినట్లుగా అన్నామనుకోండి మనకి మొద్దుబారిపోయినది మళ్ళీ షార్ప్గా అయిపోతుంది అనమాట. ఇలా ఒక 2 మినిట్స్ అన్నామంటే సరిపోతుంది. బయటికి వెళ్ళి మళ్ళీ సాని పట్టించాల్సిన అవసరమే ఉండదు. చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది అనమాట. నేనైతే ఈ విధంగానే చేస్తాను. ఎప్పుడైనా సరే చాకులు మొద్దుపోయినా సరే, కత్తెర్లు మొద్దుపోయినా సరే ఇలా చేసామంటే మళ్ళీ మనకి షార్ప్గా అయిపోతాయి అనమాట. చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. చూడండి ఇలా కట్ చేసామంటే ఈజీగా కట్ అయిపోతుంది అనమాట. అందుకోసమని మనము ఈ విధంగా ఈ చిన్న టిప్ను ఫాలో అయ్యామంటే సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి,
మనము కుక్కర్లని ఈ విధంగా కనుక చేసామంటే కుక్కర్ పైన దారం పెట్టేసి అసలు కుక్కర్లు అనేది రిపేర్ అనేది రాదు జన్మలో. ఎలా అనుకుంటున్నారా చెప్తాను, చూసేసేయండి. మనకి కుక్కర్ కిందిదైతే ఏమీ రిపేర్ రాదు, పైన మూత ఉంటుంది కదా, దానివల్లనే ప్రాబ్లం. ఏంటి ప్రాబ్లం అంటే మనం పప్పుకు పెట్టినప్పుడు కానీ, పప్పుకు ఉండే పొట్టు కానీ, లేదంటే కూరగాయలు కానీ చేసేటప్పుడు దాంట్లో ఉండే పొట్టు అనేది మనకి ప్రెజర్ వస్తుంది కదా, దాంట్లోకి వెళ్ళి ఇరుక్కొని పోయి ఒక్కొక్కసారి ప్రెజర్ రాకుండా అవుతుందన్నమాట. ఒక్కొక్కసారి మనం అన్నం కూడా వండుతూ ఉంటాం, అన్నం కూడా మెతుకు అనేది దీంట్లోకి వెళ్ళి ఇంకా దాంట్లో క్లోజ్ అయిపోయి ప్రెజర్ రాకుండా ఉంటుంది. మనకి అలా ప్రెజర్ రానప్పుడు మనం బయటికి వెళ్ళి రిపేర్ చేస్తూ ఉంటాం. అలా కాకుండా ఫస్ట్ అయితే ఈ విధంగా సూదికి దారం ఎక్కించేసి దాంట్లో గుచ్చేసి లోపల నుంచి బయటికి వచ్చేలాగా ఇలా అన్నామనుకోండి సూదితోటి, ఇంకా దాంట్లో ఏదైనా ఇరుక్కున్నా కూడా నీట్గా వచ్చేస్తుంది అనమాట. అసలు ఇంకా మనకి రిపేర్ చేయించాల్సిన అవసరమే ఉండదు. అలాగే మనము ఎప్పుడైనా సరే ప్రెజర్ రాకపోతే వెంటనే ఆఫ్ చేసేసి మనం చెక్ చేసుకోవాలి, కానీ వస్తుందనేసి అలానే పెట్టకూడదు అనమాట. అలాగే విజిల్ని కూడా మనం అప్పుడప్పుడు నీట్గా క్లీన్ చేస్తూ ఉండాలి. క్లీన్ చేయడం వల్ల దాంట్లో కూడా ఏమీ ఇరుక్కోవడము అలాంటిది లేకుండా ఉంటుందన్నమాట. ఈ విధంగా చేయడం వల్ల ఇలా చేసామంటే మనకి టెన్షన్ అనేది ఉండదన్నమాట, కుక్కర్ రిపేర్ రాకుండా ఉంటుంది. ఇలా దారం చెండ్లతో ఏ దారంతోనైనా సరే మీకు నచ్చిన దారంతో ఈ విధంగా మనము కుక్కర్ని రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సూదికి ఎక్కించుకొని అటు ఇటు అని హోల్స్లో గుచ్చామంటే ఏమున్నా సరే వచ్చేస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనమైతే తేనెనైతే వాడుతూ ఉంటాం కదా, తేనె ఎక్కువగా మూత లూజ్గా పెట్టేసామంటే ఎక్కువగా చీమలు అనేది పోతూ ఉంటాయి అన్నమాట. నల్ల చీమలైనా సరే, ఎర్ర చీమలైనా సరే. ఇంకా ఇప్పుడు సమ్మర్ కాబట్టి చీమలు ఎక్కువగా వస్తాయి. కొద్దిగా మూత లూజ్గా ఉన్నా సరే ఇంకా దాంట్లోకి అంతా పోతాయి, ఇంకా దాంట్లోనే పడిపోతాయి అన్నమాట. మనం అలా చీమలు పడాయంటే అస్సలు తినలేము, తాగలేము. మరి మనం చీమలు పట్టకుండా ఉండాలి, మూత సరిగ్గా పెట్టకపోయినా అంటే దీంట్లో మనము తేనె క్వాంటిటీని బట్టి ఒక 4-5 మిరియాలు, ఇదైతే కొద్దిగా ఉంది కాబట్టి ఒక 4 అయితే వేసాను, ఎక్కువగా ఉంటే ఒక 10 మిరియాల దాకా వేసి పెట్టేసుకోండి. ఇంకా మనకి తేనె అనేది చీమలు అనేది పట్టదనమాట, మనకి చాలా బాగా పనిచేస్తుంది. ఇలా పెట్టేసుకున్నామంటే ఇంకా టెన్షన్ లేకుండా ఉండొచ్చు అనమాట. ఇంకా చీమలు పోతాయి, నల్ల చీమలు పోతాయి, ఎర్ర చీమలు పోతాయి అనే భయం ఉండదన్నమాట. చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే రెండు చాకులతోటి మళ్ళీ చాకుని సానె పట్టుకోవచ్చు. ఎలా అనుకుంటున్నారా చెప్తాను, చూసేసేయండి. మనకి చాకులు రోజు వాడుతూ ఉంటాం కదా, అసలు చాకులు లేకపోతే మనకి కిచెన్లో పనే జరగదు. మరి చాకుల్ని మనం షార్ప్గా చేసుకోవాలంటే ఇలా ఒకదానికి ఒకటి ఇలా బాగా రుద్దినట్లుగా, ఇలా గీరినట్లుగా అనాలన్నమాట. చూడండి ఇలా అన్నామనుకోండి మనకి చాకులు అనేది షార్ప్గా అయిపోతాయి అన్నమాట. మనం దీనిలోకి ఇంకా సానె పట్టించాల్సిన అవసరమే ఉండదు. లేదు అని అంటే మన ఇంట్లో రోళ్ళు ఉంటాయి కదండి, గరుకువి, దానిపైన పెట్టి రుద్దినా కూడా చాకులు అనేది షార్ప్గా అయిపోతాయి అన్నమాట. ఎలా అయినా సరే మీ ఇష్టము. ఈ విధంగా చేసామంటే మనం చాకులు అనేది ఇంకా సానె పట్టించాల్సిన అవసరం లేకుండా షార్ప్గా చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనము దోశపిండి కొద్దిగా మిగిలినా సరే మనము ఫ్రిడ్జ్లో పెట్టేస్తాము. ఇంకా మళ్ళీ ఒక 2-3 రోజుల వరకు దోశలు వేసుకోలేం కదా, ఒక 2 రోజులు వరుసగా వేసుకున్నామంటే మరి ఆ పిండిని వేస్ట్గా పడేయకుండా మనము వంట సోడా కలిపినా సరే ఈ విధంగా తమలపాకును వేసి పెట్టేసేయండి. ఇలా తమలపాకును కనుక ఆ దోశపిండిలో పెట్టామనుకోండి మనకి మళ్ళీ అంటే పిండి, వంట సోడా, ఉప్పు కలిపినా కూడా మళ్ళీ 2-3 రోజుల వరకు అయితే ఫ్రెష్గా ఉంటుందన్నమాట. మనము 2 రోజులు వాడిన తర్వాత మిగిలిన పిండినైనా సరే ఈ విధంగా తమలపాకును పెట్టేసామంటే ఫ్రెష్గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే టమాటా పండుతో ఇలా చేసామంటే ఇంట్లో ఒక్క ఎలుక కూడా ఉండదు. ఎలుకలతో ఇబ్బంది పడుతున్నారా అయితే ఈ రెమెడీని అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టమాటా పండుని ఇలా సగానికి కట్ చేయండి. తర్వాత దీనిపైన ఇలా కారం పొడిని అయితే చల్లండి. కారం పొడిని చల్లేసేసి తర్వాత ఇలా నేను వీడియోలో చూపించినట్లుగా కొద్దిగా షుగర్ని అయితే వేయండి. ఇలా చల్లిన ఒక 2-3 మినిట్స్కు అదంతా మెల్ట్ అయిపోతుంది అనమాట. షుగర్ మెల్ట్ అయిపోతుంది, కారం పొడి కూడా దాంట్లో కలిసిపోతుంది. దీన్ని పెట్టేసామంటే ఎలుకలు వచ్చి తింటాయి, ఇంకా కడుపులో ఉబ్బరము, అలాగే దానికి ఇంకా కడుపులో ఉబ్బినట్లుగా అయిపోయి ఇంకా బయటికి పరుగులు పడతాయి, మళ్ళీ రావు. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి ఇంకా సమ్మర్ అయితే స్టార్ట్ అయింది కదా, మనకి ఎక్కువగా చీమలు పడుతూ ఉంటాయి షుగర్కి.
సమ్మర్లో ఎక్కువగా చీమలు వస్తూ ఉంటాయి కదా, మరి చీమలు రాకుండా ఉండాలి, షుగర్లో ఎక్కకుండా ఉండాలి మూత సరిగ్గా పెట్టకపోయినా అంటే ఆ షుగర్ ఉండే డబ్బాలో ఈ విధంగా నేను వీడియోలో చూపించినట్లుగా లవంగాలను అయితే వేసి పెట్టేసేయండి. ఒక 3-4 లవంగాలను వేసామనుకోండి మనకి చీమలు అనేది పట్టవన్నమాట. లవంగాల ఘాటు చీమలకు అస్సలు పడదు. ఇలా పెట్టేసుకున్నామంటే మనకి ఇంకా చీమలు పడతాయని టెన్షనే ఉండదు. షుగర్ కూడా లవంగాల వాసన ఎక్కువగా అవుతుందని అస్సలు భయపడద్దు, ఏమీ రాదు. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మన ఇంట్లో మనం ఫెయిర్ అండ్ లవ్లీని అయితే వాడుతూ ఉంటాం కదా, ఇంకా అది అయిపోయిందనేసి పూర్తిగా అయిపోయిందని పడేస్తూ ఉంటాము. కానీ పడేసే ముందుగా ఒక్కసారి ఇలా కింద నుంచి పైనకి ఇలా నేను వీడియోలో చూపించినట్టుగా గరిటెతో కానీ లేదంటే చపాతి రుద్దే కర్రతో కానీ కింద నుంచి అన్నామనుకోండి, చూడండి ఫెయిర్ అండ్ లవ్లీ అయిపోయిందనే పడేసే దాంట్లో కూడా మళ్ళీ ఒక 4-5 రోజులకు అయ్యేంత ఉండిపోతుందన్నమాట. ఇలా చేసామంటే మనకి కొద్దిగా కూడా వేస్ట్ కాకుండా వాడుకోవచ్చు. ఈ టిప్ని అయితే ట్రై చేయండి. చూడండి ఎంత ఫెయిర్ అండ్ లవ్లీ అయితే ఉండిపోయిందో, తప్పకుండా ట్రై చేయండి. అసలు వేస్ట్ కాకుండా మళ్ళీ మనమైతే 4-5 రోజులకు అయ్యేంత వాడుకోవచ్చు అనమాట. అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, లాస్ట్ టిప్, ప్రతి ఒక్కరికి బాగా ఉపయోగపడే టిప్ అండి. మీ ఇంట్లో బల్లులు బొద్దింకలతో ఇబ్బంది పడుతూ ఉన్నారా? అయితే బల్లులు బొద్దింకలు జన్మలో మీ ఇంటి వైపు రాకుండా ఉండాలి, మీ ఇంట్లో ఉండకుండా ఉండాలంటే ఇలా అయితే చేయండి. ఫస్ట్ అయితే ఒక బేషన్ అయితే తీసుకోండి, దాంట్లో నీళ్లు పోసేసి దాంట్లో కొద్దిగా ఇలా నేను వీడియోలో చూపించినట్లుగా డెటాల్ అయితే వేయండి. తర్వాత కర్పూరం బిళ్ళలు ఒక 2-3 కర్పూరం బిళ్ళలను అయితే వేసేసేయండి. కర్పూరము డెటాల్ వేసిన తర్వాత ఒకటి పెద్దది క్లాత్ నేనైతే ఇప్పుడు మీకు చూపెట్టడానికి చిన్న తీసుకున్నాను. మీ ఇంట్లో ఇల్లు తుడిచే క్లాత్ పెద్దది ఉంటుంది కదా, లేదంటే నైటీలు ఏదైనా పాత విన్నా సరే ఇలా ఈ వాటర్లో బాగా పిండేసేయండి. పూర్తిగా తడిపోకుండా పిండేసుకోండి, తడి ఉండాలన్నమాట. తర్వాత ఆ వాటర్ని ఒక బాటిల్లోకి కూడా పోసుకోండి. ఎందుకు అనేది కూడా చెప్తాను. ఇలా బాటిల్లోకి అయితే పోసుకోవాలన్నమాట. మనకి ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అని కూడా చెప్తాను. ఇలా చేయడం వల్ల అసలు బల్లులతో ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉన్నారు కదా, బల్లులు రావు. అలాగే ఇల్లు కూడా బూజులు అనేది పట్టకుండా ఉంటుందన్నమాట. అస్సలు మనకి చాలామంది మహిళలు పడే టెన్షన్ మొత్తం పోతుంది ఇలా చేయడం వల్ల. చూడండి ఇలా బాటిల్లో పోసేసాం కదా, మూత కూడా నేనైతే హోల్స్ పెట్టేసి ఇలా మనం సింకులో ఇలా స్ప్రే చేసినట్లుగా అన్నామనుకోండి బల్లులు అనేది రావన్నమాట. అలాగే ఇప్పుడైతే క్లాత్ను ముంచాం కదా, ఈ క్లాత్ను పిండాం కదా, పూర్తిగా పిండకుండా ఇప్పుడు దీనికి ఒక స్టిక్ని అయితే కట్టేసేయండి. కట్టేసేసి ఈ క్లాత్కి ఇలా మనము ఆ స్టిక్కి ఈ క్లాత్ను కట్టేసేసి ఎక్కడైతే మనకి బూజులు ఉంటాయో బల్లులు తిరుగుతూ ఉంటాయో మనకి పైన అంటే గోడలకి అలాగే మూలలకి మనకి పైన ఉంటుంది కదండి, బూజులు ఎక్కువగా పడుతూ ఉంటాయి కదా అంచులకి, దాని కనుక ఇలా అన్నామనుకోండి మనం రుద్దినట్లుగా బూజులు తీసినట్లుగా అన్నామంటే దీనికి బూజు అనేది వచ్చేస్తుంది. ఈ వాసన ఈ డెటాల్ స్మెల్ కర్పూరం స్మెల్ ఆ గోడకంతా తగులుతుంది కాబట్టి ఇంకా బల్లులు అనేది బొద్దింకలు అనేది అస్సలు రావన్నమాట. ఇంకా జన్మలో బల్లులు బొద్దింకలతో మనకి టెన్షన్ అనేది ఉండదన్నమాట. ఇలా పిండేసుకొని అలాగే మనము స్టవ్ను తూర్చుకోవచ్చు ఈ వాటర్ తోటి. అలాగే గూళ్ళల్లో కూడా మనము బూజులు రాకుండా ఇలా వాటర్ని ముంచిన క్లాత్ తోటి తూర్చామంటే రావన్నమాట బల్లులు బొద్దింకలు. అలాగే ఒక స్ప్రే బాటిల్లో పోసి పెట్టేసుకున్నామంటే మనము అన్నం తిన్న తర్వాత స్టవ్ని అంతా క్లీన్ చేస్తాం కదా, క్లీన్ చేసేటప్పుడు కూడా దీన్ని స్ప్రే చేసామంటే బల్లులు బొద్దింకలు రాకుండా ఉంటాయన్నమాట. అలాగే మనము ఎక్కడైనా సరే బీరువా వెనకాల కానీ ఫ్రిడ్జ్ వెనకాల కానీ లేదంటే మనము ఎక్కడైనా కబోర్డ్లో కానీ ఎక్కువగా బల్లులు తిరుగుతూ ఉన్నాయంటే ఇలా స్ప్రే చేయొచ్చు అన్నమాట. ఇలా చేసామంటే మనకి మంచి వాసనతో పాటు బల్లులు బొద్దింకలు కూడా రాకుండా ఉంటాయి. ట్రై చేయండి. సో ఇవండి ఈరోజు టిప్స్. మరి నచ్చాయా? నచ్చితే వీడియోను లైక్ చేయండి. అలాగే మీకు ఏ టిప్ నచ్చిందనేది కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో ఇంకా బోలెడ్ అనే టిప్స్ ఉన్నాయండి, ఒకసారి వెళ్ళి చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.